దళారులకు మాత్రమే షెడ్లు, రైతులకు ఎలాంటి వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడు సమస్యల వలయంలోనే చిక్కుకుంటుంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా అక్కడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీసం కూరగాయలని ఉంచే స్థిరమైన షెడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారన్నారు. మడితో నీటి మడుగులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించేందుకు రైతుకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం అందించే యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దంతా ఎదురు చూసిన ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో ఆదిలాబాద్ జిల్లా బోధ్, ఇచ్చోడ, బజరహత్నూర్, నెరడిగొండ, సిరికొండ మండలంలోని వ్యవసాయ సహకార సంఘం మాత్రలో యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో రైతులు యూరియా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. ఎరువులు ఇస్తున్నారని తెలియడంతో తెల్లవారుజామునే వచ్చామని రైతులు తెలిపారు. 5-6 రోజుల నుంచి యూరియా కోసం సొసైటీ కేంద్రానికి వచ్చినా కనీసం ఒక్క భాగం కూడా దొరకడం లేదని వాపోయారు రైతులు. రైతులు ఉదయం నుంచి నిరీక్షణ గురవుతున్నారు. ఇందాకనే కలెక్టర్ గారు కాన్ఫరెన్స్లో మాట్లాడితే యూరియా అనేది అందుబాటులో ఉన్నదని కలెక్టర్ గారు చెప్తున్నారు. సిఓ గారికి మాట్లాడితే సిఓ గారు 100 టన్నులు మన మెట్రిక్ టన్ 100 టన్నులు యూరియా ఇస్తే 60 టన్నులే బజార్కి వచ్చింది. ఇంకా 40 టన్నులు రావాలా. వీళ్ళు ఇక్కడ ఏమంటారు, వీలైతే అమౌంట్ అయితే పే చేసేది, కానీ వ్యత్యాసం ఎక్కడ వస్తుంది, ఇక్కడనా ఇక్కడైతే కరెక్టే ఉంది. కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ జరుగుతుందో తప్పు జరుగుతుందో అధికారుల సమన్వయ లోపం ఉన్నది ఈరోజు. కాబట్టి వెంటనే రైతులకు ఈరోజు అయితే స్నో స్టాక్ అని చెప్పేసారు. అయితే ఈరోజు రాత్రికి వస్తుంది, రేపు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రైతులందరూ మీరు లేదని చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా 2 డేస్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా రైతులకు న్యాయం చేయాలా, ఆదుకోవాలని కోరుతున్నాను. నేను పిఎస్సిఎస్ నీడగొండ కార్యదర్శిని. మా మండలంలో యూరియా ఎలాంటి కొరత లేదు. నిన్న 100 టన్నులు వచ్చిన వెంబడి అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కూడా 100 టన్నులు అలాట్మెంట్ అయింది మళ్ళీ మాకు. దాన్ని కూడా ఇప్పుడు ఒక లారీ వచ్చింది, దిగుతుంది. ఇంకా 3 లారీలు వస్తున్నవి. రైతులు ఏమాత్రం అధైర్యపడద్దు. ఈ రోజు మాకు కాన్ఫరెన్స్ జరిగింది. దాని ప్రకారం ఎంత రైతుకు అవసరం ఉన్నదో అంత కూడా యూరియా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ నుంచి ఎంత ఇండెంట్ పెడితే మాకు అంత వస్తున్నది. డిఏపి, బీస్, సూపర్ అన్ని ప్రోడక్ట్లు మన సొసైటీ వద్ద ఉన్నవి. కావున రైతులు అధైర్యపడి ఇప్పుడు మళ్ళీ వస్తాయో రావని ఒకరికొకరు చెప్పుకొని ఇట్లా అందరూ ఒకటేసారి ఆ చుట్టూ అంతా రష్ కనిపిస్తుంది. అదే క్యాజువల్గా ఒక్కొక్కరు వస్తే ఇక్కడ రష్ కూడా ఉండదు యాక్చువల్గా. కావున అందరూ రైతులు సహకరించి యూరియా పరిపూర్ణంగా ఉన్నది. మీరు ఎలాంటి అధైర్యపడదు.